GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. హైదరాబాద్ లో నిన్న జరిగిన ఒక ప్రేమ జంట ఆత్మహత్య ప్రేమలేఖ సినిమా లాగా అనిపించింది. నిజంగా ఆ లవ్ లెటర్ ని చూస్తే చాలా బాధగా, చాలా దారుణంగా ఉంది. కన్నీళ్లు రాని వాళ్ళు ఎవరు లేరు ఆ లెటర్ ని చూస్తే అంటున్నారు. ఇప్పుడున్న కాలంలో నిజంగా జెన్యూన్ గా ప్రేమించే వాళ్ళే కరువు అయిపోయినారు. ప్రేమ అనే పేరుతో మోసం, లేకపోతే మరణ శాసనం, ఇవి రాసేటోళ్ళు ఉన్నారు. చంపేయడం. కానీ జెన్యూన్ గా లవ్ చేసి ఒకరికొకరు వాళ్ళు ప్రపంచము నువ్వు లేనిది నేను లేను అని వాళ్ళు అయిపోయి అలా మెంటల్ గా ఫిక్స్ అయిపోయి వాళ్ళు చనిపోయినారు. బట్ ఇది ఓకే, పేరెంట్స్ కి ఎంత కడుపు కోత అంటే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కసారి ఫస్ట్ ఆ డీటెయిల్స్ చెప్పండి అమ్మా. ఘటకేశ్వరంలో ఇది జరిగింది, హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటుందండి. సో అమ్మాయి యాక్చువల్ గా వీళ్ళిద్దరు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు, బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. సో ఇద్దరు ఎప్పటి నుంచో ఇద్దరిని ఒకరికొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. సో మరి ఎటువంటి పరిస్థితులలో మరి ఈ పని చేశారు అనేది మనందరికి తెలుసు. ఎప్పుడైనా సూసైడ్ ఏం చేసుకుంటారంటే ఇంట్లో ఒప్పుకోకపోతే. సో ఈ అమ్మాయి 2000 లో పుట్టిందండి. అంటే ఇప్పుడు 25 కి, అమ్మాయికి 25 years, అబ్బాయికి 27 years. అబ్బాయి పేరు వినయ్, అమ్మాయి పేరు వర్షిని. అయితే ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. సో అదే విషయం ఎట్లానైనా సరే మీకు తెలుసు కదా, ఎంత దాచుకున్నా కూడా పేరెంట్స్కి అటో ఇటో తెలిసిపోతుంది, ఎవరి ద్వారా తెలిసింది. అలానే తెలిసింది, ఇంట్లో గొడవలు అయ్యాయి. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రి ఒప్పుకోలేదు. సో అబ్బాయి గురించి తెలిసి ఇలా కాదు, అలా కాదు, అలా చేసుకోవద్దు అని ఇంకా ఏదో గొడవైన తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే ఎలా ప్రేమించిందంటే అబ్బాయిని, ఇంకా ప్రతి క్షణం నువ్వు లేకపోతే నేను ఉండలేను, నా ప్రాణం పోతుంది అన్నట్టుగా ప్రేమించి. అబ్బాయి కూడా అలాగే ఉన్నాడు. ఇద్దరు ఒకరికొకరు చాలా ఇష్టపడ్డారు, కావాలనుకున్నారు. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే, తల్లి ఎటువంటి పరిస్థితుల్లో తండ్రి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఈ మా పెళ్లి కాదు అని అనుకుని ఏం చేసిందంటే 2 రోజుల ముందు తండ్రిని అడిగిందట రాజుగారు, నాన్న ట్రైన్ కింద పడితే నాకు నొప్పిగా ఉంటుందా, నాకు చాలా నొప్పిగా ఉంటుందా, చనిపోతారా అని తండ్రిని ఆ అమ్మాయి అడిగిందనమాట. అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పలేదు. అంటే ఆమె ఎందుకు అడిగిందో అని అనుకున్నాడే, ముందుగానే అనుకుందా ముందే. అంటే ట్రైన్ కు నేను ఎదురుగుండా పోతే, ట్రైన్ కింద పడిపోతే, ట్రైన్ నన్ను ఢీ కొడితే నాకు నొప్పిగా ఉంటుందా, చనిపోతారా ట్రైన్ కి ఎదురుగుండా ఉండే అని అడిగిందట తండ్రిని. ఆ తండ్రి ఏం సమాధానం చెప్పలేదు, ఏదో అడుగుతుందని అనుకున్నారు. సో అమ్మాయి నిజంగానే తెల్లవారుజామున వెళ్ళి ట్రైన్ కింద పడి ఎదురు వెళ్ళి చనిపోయిందండి. అంటే ఈ విషయము అనుకుంటే ఎలా ఉంటుందంటే, బాధ కడుపులో నుంచి నిజంగా ఎవరో చేతులు పెట్టేసి ఇలా తిప్పేసినట్టు అనిపిస్తుంది కదండి. అంటే అంత అమాయకంగా బీటెక్ చదివే ఫైనల్ ఇయర్ చదివే అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా ట్రైన్ ఎదురుకుండా వెళ్తే నేను చనిపోతానా అని అన్నప్పుడైనా తండ్రి ఈ అమ్మాయి మనసులో ఏదో ఆలోచనలు ఎందుకు మాట్లాడుతుందని అని కూడా అనుకోలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే, ఆ అబ్బాయికి తెలిసిన వెంటనే అతను కూడా దాదాపు ఒక 5-6 పేజీల నోట్స్ రాసి తండ్రికి రాసి అతను కూడా చనిపోయాడు. ఏం రాశాడంటే రాజుగారు దాంట్లో, నేను ఒక చోట చదివాను, నా అమ్మాయిని హనీ అంటాడట. హనీకి నేను లేకపోతే ఆమె ఉండలేదు, నాకంటే ముందు వెళ్ళిపోయింది, అక్కడ ఒక్కటి చాలా భయపడుతూ ఉంటది, నేను లేకపోతే ఉండలేదు, కాబట్టి నేను నా హనీ దగ్గరికి వెళ్ళిపోతాను. అమ్మ నాన్న మీకు నేనంటే చాలా ఇష్టము, ఈ ప్రపంచంలో నేను ఎప్పుడు హనీకి చెప్పేదాన్ని, ఈ ప్రపంచంలో నాకు 3 ఇష్టం, ఒకటి మా అమ్మ నాన్న నువ్వు అని అతను రాశాడు. రాసి నేను వెళ్ళిపోతున్నాను, తను నా కోసం వెయిట్ చేస్తుంది, నేను ఆమెకు సర్ప్రైజ్ ఇస్తాను, నేను రాననుకొని వెళ్ళిపోయింది, కానీ నువ్వు చనిపోయినా కూడా నీతో పాటే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను వచ్చేసాను, నేను ఉండలేను అని నేను చెప్తాను పైకెళ్ళి అని రాశాడండి అందులో. అంటే నిజంగా చూడండి, ఈ కాలంలో ఇలాంటి ఫేక్ ప్రేమలు, డబ్బులు అవసరాల కోసం వాడేసుకొని తర్వాత నువ్వెవరో నేనెవరో నలుగురిని మార్చే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న ఈ సమాజంలో, ఇప్పటి కాలంలో అంత ఒకరినొకరు అంత ఇష్టపడి ఒకరినొకరు ప్రాణాలు తీసుకున్నారంటే మాత్రం నాకు నిజంగా చాలా బాధేసిందండి. తల్లిదండ్రులకి ఒక లెటర్ కూడా రాశాడు. అంటే ఎవరైనా సరే నిజంగా ఉన్నారండి, నిజంగా ఇలా ఒకరికొకరు ఇష్టపడి జీవితాంతం కలిసి ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం
మీరు ఆ అబ్బాయి ఒకటి రాశాడు, నువ్వెంత ఇష్టమో మా అమ్మ నాన్న వాళ్ళు కూడా నాకు అంత ఇష్టమో అని అన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు నేను లేకపోతే ఉండలేరు. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఈ మధ్య పరిచయమైన ఒక 5-6 సంవత్సరాల కిందట, కొన్ని 10 సంవత్సరాల కిందట వెళ్ళిపోయిన అమ్మాయే ఉండలేదు అన్నప్పుడు మరి నన్ను కని పెంచి నన్ను ఒక ప్రాణంగా పెంచుకున్న నా తల్లిదండ్రులు నేను లేకపోతే గుండెల బద్దలైపోతాయి కదా, వీళ్ళు బతుకుంటారా అనేసి అబ్బాయి కొంచెమన్నా ఆలోచించాల్సింది. నిజంగానే అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు. అంటే నువ్వు అమ్మాయికి చెప్పాడు కదా, నేను ఇష్టపడేది నిన్ను, అమ్మను ప్లస్ నాన్నను అని చెప్పినప్పుడు మరి నీకు ఇష్టమైంది నిజంగానే వెళ్ళిపోయింది, నీకు చాలా బాధగా ఉంటుంది. మరి నిన్ను ఇష్టపడే నీ తల్లి తండ్రి పరిస్థితి ఏంటి? ఎన్ని కళ్ళలు వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి అనుకునింటారు. అంతే కావాలి అంటే పోరాడి ఎదిరించి పెళ్లి చేసుకోవాలి. అసలు ఫస్ట్ అమ్మాయి చేసింది తప్పు. అంటే నిజంగానే అమ్మాయి చేయకుండా ఉండాల్సింది. మీరు ధైర్యంగా, మీకు ప్రేమించడానికి ఎంత ధైర్యంగా ప్రేమించడం మొదలు పెట్టారో అట్లాగే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనప్పుడు వాళ్ళను ఒప్పించేంత వరకు మేము ఇలాగే ఉంటాము, మేము ఇద్దరం కలిసి జీవించాలనుకుంటున్నామని అది ప్రూవ్ చేసి మీరిద్దరు ఒకటై బతికింటే బాగుండేది. కానీ ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రం చాలా బాధ అండి. అంటే తల్లి తండ్రి మరి పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఈ తండ్రి అయినా కనీసం సరే, అమ్మాయి మొన్న నాకు ఈ అబ్బాయి గురించి చెప్పినప్పుడు మేమందరం ఇంట్లో కోపడ్డాము. ఏదైనా ఈ అమ్మాయి మనసులో సూసైడ్ చేసుకోవాల్సిన ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయేమో, ఈ అమ్మాయి నన్ను ట్రైన్కి ఎదురుగుండా పోతే నేను చనిపోతానా, దెబ్బలు తగులుతాయా, బతుకుంటానా అని అడిగింది కదా అని నా తండ్రి కొంచెం జాగ్రత్తగా చూసుకోలేదు. ఖచ్చితంగా ఇదైతే, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో వద్దు అన్న తర్వాత పిల్లల ఆలోచనలు, ఒక వస్తువు కొనిచ్చకపోతేనే ఏమేమో చేసుకుంటున్నారు. అలాంటిది నువ్వు వద్దు అన్నప్పుడు దట్టు అమ్మాయి అడిగిందండి తండ్రిని, ఎన్ని అనుమానాలు. ట్రైన్ ఎదురుగుండా నేను పోతే ఎవరైనా వెళ్ళిపోతే చనిపోతారా నాన్న 2 రోజుల కిందట అడిగినప్పుడు ఆ తండ్రి కనీసం ఇంట్లో వాళ్ళకి కానీ కూతుర్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి. మరి పొద్దున్నే వెళ్ళి ట్రైన్కి ఎదురుగుండా చనిపోయింది అన్నప్పుడు అంటే నీ అబ్బాయికి ఇష్టం లేకపోతే, అబ్బాయి ఇష్టం లేదు, చేయదలుచుకోలేదు, మరి మేము వద్దన్నందుకు ఈ అమ్మాయి చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోతుంది అని మీరు జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఇది జరిగేది కాదు. ఈ అబ్బాయి కూడా చనిపోయిన వెంటనే ఒక క్షణం కూడా నన్ను విడిచి ఉండలేదు, నేను లేకపోతే భయపడుతుంది, అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంది అనేసి నేను సర్ప్రైజ్ ఇస్తానని అతను బావిలో దూకి చనిపోయాడు. సర్ప్రైజ్ ఇస్తాను అంటే ఆమె అమ్మాయి అనుకుంది నేను వచ్చేసాను, ఇంకా తను బాగా ఉంటాడని అనుకుంది. కానీ నువ్వు లేని క్షణం నేను కూడా ఉండను, కాబట్టి నేను కూడా నీతో పాటు వచ్చేస్తున్నానని అతను చనిపోయాడు. అలా చనిపోయే ముందు తల్లి తండ్రి కూడా అంటే నువ్వు ఆ అమ్మాయిని ఎంత ప్రేమించావో అంతకంటే ఎక్కువ నీ తల్లి తండ్రి నువ్వు ఇష్టం అని చెప్పావు కదా, మరి వాళ్ళు నువ్వు పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది నువ్వు ఆలోచించుకోలేదు. దయచేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే, మీకోసం మీరు చనిపోయినప్పుడు మీ చుట్టుపక్కల మీకోసం ప్రాణం పెట్టేవాళ్ళు మీరు లేకపోతే ఊపిరి ఆడలాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఫ్ కోర్స్ నిజంగా ఆమె చనిపోయినప్పుడు అబ్బాయికి బాధ ఉండొచ్చు, కానీ అది కొంచెం ఓర్చుకొని తల్లిదండ్రుల కోసమైనా బతికుంటే కనీసం ఈ తల్లిదండ్రి నిన్ను చూసన్నా సంతోషపడేవాళ్ళు. సో ఇద్దరు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకున్నారు. సో ప్రతి ఒక్కరికి నిజంగా నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే మీరు పోరాడండి, ఎదిరించండి, తర్వాత మీరేంటో ప్రూవ్ చేసుకోండి. మీరు సమాజంలో ఇద్దరు చక్కగా పెళ్లి చేసుకొని ధైర్యంగా బతికి ఇది మాది నిజమైన ప్రేమ అని చూపించండి. కానీ ఇలా అర్ధాంతరంగా చనిపోతే భగవంతుడు మనని ఇక్కడికి పంపించింది బతకమనే గాని బలవంతంగా చచ్చిపోండి అని అయితే మాత్రం కాదు. సో ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ధైర్యంగా ఉండండి, ధైర్యంగా తల్లిదండ్రులను ఒప్పించడానికి ట్రై చేయండి, ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఒప్పుకోకున్నా కూడా మీరు నిజంగా సెటిల్ అయిపోయిన తర్వాత చక్కగా మీ ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేసుకొని మీరు చక్కగా బతికితే కొన్ని రోజులకైనా తల్లిదండ్రులు మిమ్మల్ని దగ్గర తీస్తారు. అయినా లేకుండా మీరు ఆ అమ్మాయి చనిపోవడం ఒక తప్పు అయితే ఈ అబ్బాయి కూడా చనిపోవడం అనేది చాలా పెద్ద తప్పు. కాబట్టి ఇలాంటి పని ఎవ్వరు చేయకండి మనం కోరుకుందాం. రైట్. ట్రైన్ కింద పడ్డము అంటే అంత ఈజీ కాదు. జస్ట్ ఆ ట్రైన్ సౌండ్ వింటేనే ఒకలాంటి భయం వస్తుంది. అలాంటిది మీరు చావనీకి అంత ధైర్యం ఉన్న అమ్మాయి బతికింటే అయిపోయేది. బట్ వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాల్సింది అంటే ఇలా వీళ్ళు చావకుండా బ్రతికి నింటే మాత్రం ఇలాంటి ఆదర్శంగా తీసుకోవచ్చు. కానీ జెన్యున్ గా లవ్ చెయ్యండి, ఒకరి కోసం ఒకరు బ్రతకండి తప్ప ఒకరి కోసం ఒకరు మాత్రం చావకండి. ఇదే కోరుకునేది. థ్యాంక్ యూ.